శ్రీరామనవమి మార్చి 26వ తేదీ గురువారం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను శ్రీరామచంద్రుడి యొక్క గొప్ప విషయాలు మీకు చెప్పాలని చెబుతూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది అదే. శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని సంవాదములో ఒక ముఖ్యమైన అంశము, వశిష్ఠుల వారు రామచంద్రునితో ఇలా చెప్తున్నారు: ఈ ప్రపంచమంతా సంకల్ప రూపమే. మనోవికారములు, రాగద్వేష వృత్తులు, వాటికి సంబంధించిన తదితర విషయములు ఇవన్నీ సంకల్పం మాత్రమే. కనుక నీవు నిర్వికల్ప అంటే వికల్పములు లేనట్టి, సమాధి అంటే మానసిక సుస్థిరతను ఆశ్రయించు. అనగా సర్వ సంకల్పములకు ఆవలగల స్వస్వరూపమును అభ్యసిస్తూ ఆస్వాదిస్తూ ఉండు. సర్వ సంకల్పములను అధిగమించిన వాడివై ఉండు. అలా సంకల్పములను త్యజిస్తే ఇప్పుడే ఇక్కడే ఇదంతా ఇలా ఉంటూ ఉండగానే నీవు పరమశాంతిని పొందగలవు. ఇది వశిష్ఠుల వారి బోధన. ఎవరికి? శ్రీరామచంద్రునికి. ఎంత వయసులో? పిన్న వయస్సులో, 16-17 సంవత్సరాల వయస్సులో ఇంతటి ఆత్మజ్ఞానాన్ని అతను తెలుసుకున్నారు. కాబట్టి అతను ప్రాక్టికల్గా జీవించారు శ్రీరామచంద్రులు. అతను ఏది జీవించి అనుభవించారో అది అందరికీ చెప్పారు. అతని పరిపాలన కూడా చాలా రామరాజ్యం అంటారు. ఆ రామరాజ్యం అనేది అతని తరువాత ఇంకా రామరాజ్యమే లేదు. అతని రాజ్యమే రామరాజ్యం, ఇంకోటి లేదు. ఇంకొక పరిపాలన దానికి సాటి రాదు. కారణం ఏంటంటే రాజు ఆధ్యాత్మిక శాస్త్ర నిపుణుడు.